హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అన్నమాట. ఈ రోజు వచ్చేసి మనమైతే కొబ్బరి బర్ఫీ అయితే చేద్దామండి. మొన్న శివరాత్రి రోజు అయితే కొట్టిన కొబ్బరిలు అయితే అలానే ఉన్నాయి. అందుకని వాటితో ఏమైనా చేద్దామని అయితే కొబ్బరి బర్ఫీ అయితే చేస్తున్నాను అన్నమాట. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే నేను మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. ప్లీజ్ అండి వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి ఒకసారి. కొబ్బరి బర్ఫీ కోసం అయితే 1 కప్పు కొబ్బరి పొడి అయితే దీన్ని అయితే ఫస్ట్ అయితే మొత్తం పీస్ టెంక్ అంతా తీసేసి అయితే ఇంకా మిక్సీకి వేసా. కొంతమంది మీరు కావాలంటే తురుముకోవచ్చు అనమాట. నేను మిక్సీకి వేస్తే ఈజీగా అవుతుంది అని అయితే మిక్సీకి వేసేసాను అనమాట. 1 కప్పుకి 1/2 కప్పు బెల్లం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. 2 కప్పులకి 1 కప్పు బెల్లం అనమాట. 1 కప్పుకి నేను ఇక్కడ పెద్ద గిన్నె తీసుకున్నాను కాబట్టి పెద్ద గిన్నెకి నేను 1/2 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం నెయ్యి. ఇవన్నిటితో అయితే ఈజీ అయితే చేయొచ్చు అనమాట. చాలా హెల్దీ కూడా. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెలో బెల్లం అంతా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల అయితే బెల్లం మొత్తం కరిగిపోతుంది. పక్కన ఒక స్టవ్ మీద అయితే ఈ విధంగా బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇంకొక స్టవ్ మీద అయితే ఇంకొక గిన్నె పెట్టేసి దాంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేయాలన్నమాట. ఆయిల్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా. నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసేసి బాగా వేయించాలన్నమాట. కొబ్బరిని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించడం వల్ల అయితే గుమగుమ అని వాసన అయితే వచ్చేస్తుందండి. చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ విధంగా వేయించాలి. ఒక పక్కన కొబ్బరి వేయించుకుంటే ఇంకొక పక్కన ఇది బెల్లాన్ని కరిగించుకోవాలి 2 స్టవ్ల మీద. ఈ విధంగా అయితే వేయించుకోవాలన్నమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి. సింపుల్గా పిల్లలకి కూడా చాలా హెల్దీ రెసిపీ అనమాట. కంపల్సరీ ట్రై చేయండి. ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించాను అనమాట. ఇంకొక పక్కన బెల్లం కూడా కరిగిపోయింది. ఈ కరిగిపోయిన బెల్లాన్ని లోపల ఏవైనా ఇసుక లాంటిది ఉంటుంది కదండి, దానికోసం మనం బెల్లం నీళ్ళు అయితే వడగట్టుకోవాలన్నమాట. ఈ విధంగా వడగట్టి కొబ్బరిలో అయితే వేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే వడగట్టేసి కొబ్బరిలో అయితే వేయించాలి. ఇంకా మంటను చాలా తక్కువ స్లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే బాగా కలుపుకుంటూ పాకం వచ్చే వరకు, ముద్దగా వచ్చే వరకు అయితే కొబ్బరిని వేయించాలన్నమాట. చూడండి. ఇంకొక పక్కన అయితే ప్లేట్లో మనం ఒక పేపర్ పైన వీడియోలో చూపించినట్టు కొంచెం నెయ్యి అంటించి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఇంకొక పక్కన సన్నం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఇంకా కొబ్బరిని ఈ విధంగా అయితే వేయిస్తున్నాను. ఫస్ట్ చూసుకోవాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ అనేది. ఫస్ట్ చూస్తే ఇక్కడ చూపించిన విధంగా అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఉండ జుట్టి చూస్తే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాంటప్పుడు మనమైతే స్మూత్గా లడ్డూ లాగా చేయాలనుకుంటే ఇందుకే స్టవ్ ఆపేసి లడ్డూలు చుట్టేసుకోవచ్చు అనమాట. ఇంకా అదేవిధంగా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం టైం పడుతుందండి. 10 మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూస్తే ఇంకా కొంచెం థిక్నెస్ రాలేదన్నమాట. బాగానే ఉంది, కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి థిక్నెస్ రాలేదు. ఈ విధంగా చూస్తే ఇప్పుడైతే చాలా మంచి కన్సిస్టెన్సీ వచ్చింది. చుడితే కొంచెం గట్టిగా కూడా ఉందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం ఆ పేపర్ పైన అయితే మనం చేసిన కొబ్బరి బెల్లం బర్ఫీని అయితే దానిపైన వేసేసి ఇంకా ఒక గ్లాస్కి అయితే నెయ్యి అయితే అంటించి వీడియోలో చూపించిన విధంగా అయితే సరిగా అనుకోవాలన్నమాట. ఒక షేప్లో అనుకోవాలి. మనం చెంచాకు అలాగా నెయ్యి అంటేకపోతే ఏమవుతుందంటే దానికి అంటుకుంటుంది. అందుకని కొంచెం నెయ్యి అంటించి గ్లాస్తో అయితే ఒక షేప్ లాగా చేసేసాను అనమాట. షేప్ లాగా చేసేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత కొంచెం చల్లారుతుంది కదండి, అప్పుడేనే మనం షాక్తో కట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో. తర్వాత మళ్ళీ కట్ చేసుకోవడానికి వీలు పడదు, ఇప్పుడే కట్ చేసి పెట్టేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అయితే
చాలా అంటే చాలా పర్ఫెక్ట్ షేప్. నాకు షేపులు కరెక్ట్గా కట్ చేయడానికి రాకపోయినా అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరైతే కంపల్సరీ ట్రై చేయండి. ఇంట్లో కొబ్బరి వేస్ట్ అవుతూ కొబ్బరిలకి నూనె అలా బాగా వచ్చాయో కొబ్బరి బర్ఫీ అయితే షేప్స్ అటు ఇటుగా ఉన్న అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. సూపర్ అండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఛానల్ని. ఓకే, బాయ్ బాయ్.